హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం వాషింగ్ మిషన్ ఎలకలు కొరకకుండా ఉండడం కోసం దానికి స్టీల్ కలర్ మెస్ అనమాట. అంటే స్టీల్ మెస్ అనేది ఉంటుంది. మామూలు కిటికీలకి గట్ట మనం వేస్తాం కదా, అలాంటి స్టీల్ మెస్ అనేది తెచ్చుకొని మనం యూజ్ చేయాలి. దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో మరి వాషింగ్ మిషన్ అనేది రిపేర్ అనేది రాదనమాట. అంటే రిపేర్ కాదు, ఎలకలు కొరకడం అనేది జరగదు. ఎలకలు కొరికిస్తేనే మ్యాక్సిమం రిపేర్లు వస్తాయి అన్నమాట. మామూలుగా అయితే రిపేర్లు అనేవి రావు అనమాట. మనం దీని గురించి ఏం చెయ్యాలంటే ఫస్ట్ మెస్ అనేది సైజు కొలుసుకొని తెచ్చుకోవాలి. ఎంత మెస్ కావాలో ఏంటనేది కొలుచుకొని తెచ్చిన తర్వాత మనకి క్యాబిన్ అంటే వెనక సైడ్ క్యాబిన్కి ఒక కప్పు ఉంటుంది కదా, వెనక వైపు ఆ కప్పుకి సపరేట్గా మెస్ అనేది వేసుకోవాలి. మళ్ళీ కింద గ్రౌండ్లో మనం కింద బాటంలోన మెస్ అనేది సపరేట్గా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కింద నుంచి నేను వేసుకొని వెళ్తున్నాను. ఆల్రెడీ కింద సైడ్ స్క్రూస్ అనేవి విప్పుతున్నాను కదా. ఇలా స్క్రూస్ ఇప్పి దానికి పాత స్క్రూలతోటి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు స్క్రూస్తో బిగించేయాలి ఆ మెస్. అలాగే స్క్రూస్తో బిగించిన తర్వాత మనకి మిగతావి మనం వర్క్షాప్ నుండి స్క్రూస్ అనేవి తెప్పించాము ఆల్రెడీ, హార్డ్ వర్క్ షాప్ నుంచి. ఆ స్క్రూస్ కూడా దీనికి మనకి వేసుకోవాలన్నమాట, ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన సైడ్వి ఇప్పేసి ఈ మెస్ అనేది ఫిక్స్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా అలాగే ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఎలకలు అనేవి వెళ్ళకుండా ఉంటాయి. ఎలకలు వెళ్ళవు, ప్లస్ కొరికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, ఇలా వాషింగ్ మిషన్కి మనం స్క్రూలు వేయడం వల్ల ఏమైనా డ్యామేజ్ అవుద్దా అంటే ఏమీ అవ్వదు. ఎందుకంటే స్క్రూలు అనేవి జనరల్గా దానికి వచ్చినవి కాకుండా మనం ఎడిషనల్గా వేసామంటే కొంచెం అందులో ఎలకలు గట్రా దూరకుండా ఉండడం కోసమే వేస్తున్నాము కదా. దీనివల్ల ఫ్యూచర్లో దేనికి ప్రాబ్లం రాదనమాట. అంటే ఎటువంటి ఎలకలు కానీ లేకపోతే ఉడతలు కానీ పాములు లాంటివి కానీ కింద కన్నంలో వెళ్ళి చేరిపోకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, చుట్టువైపులో మనం స్క్రూస్ అనేవి వేసుకోవాలన్నమాట. ఒకవైపుకి మినిమం 4 స్క్రూలు అనేవి వేయాలి. 4 స్క్రూలు, అలాగా అటువైపు 4 స్క్రూలు, కింద వైపు 4 స్క్రూలు అలా వేసుకోవాలన్నమాట. వేసింది మనం మెస్ అనేది మంచి క్వాలిటీ మెస్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మెస్సుల్లోన చాలా రకాలు ఉంటాయి కదా. స్టీల్ మెస్ కొంచెం క్వాలిటీ పోతే డబ్బులు ఎక్కువైనా పర్లేదు, కానీ మనకి రిపేర్ రాకుండా ఉండాలి అంటే మనం క్వాలిటీ మెస్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, టర్నింగ్ పాయింట్లో కూడా కొంచెం నీట్గా గ్యాప్ లేకుండా నీట్గా మనం స్క్రూస్ అనేవి వేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం టైట్గా లాగి అనేది లూజ్ అనేది ఉండకూడదు అనమాట. మెస్ అనేది కొంచెం టైట్గా లాగి కొంచెం మెస్ వేస్తే ఫిట్గా ఉంటుంది అది. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు లైక్ చేస్తే 10 మందికి మోటివేషన్ అవుతుందన్నమాట, 10 మందికి తెలుస్తుంది అనమాట మీ వల్ల. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చెయ్యాలంటే మీ తాలూకా సహాయం అనేది కావాలన్నమాట. చూస్తున్నారు కదా, పాత స్క్రూలు అనేవి తీసి మనం పాత స్క్రూల ప్లేస్లోన మళ్ళీ అదే స్క్రూని మెస్ పెట్టేసి వేస్తున్నాం కదా. స్క్రూలు లేని దగ్గర మాత్రం మనం కొత్త స్క్రూలు అనేవి యూజ్ చేయాలి. ఎందుకంటే అన్ని దగ్గర పాత స్క్రూలు అనేవి యూజ్ అవ్వవు. ఒక్కొక్క దగ్గర గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, గ్యాప్ కూడా కొంచెం స్క్రూ అనేది వేసి అందులోకి ఎలకలు అనేవి వెళ్ళకుండా మనం కవర్ చేయాలన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, మెస్ మీద మెస్ అనేది వేయాలి బ్యాక్ సైడ్కి. ఎందుకంటే మనం మెస్ మీద మెస్ చేసిన దానికి మెస్ మీద మెస్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. సింగిల్ లేయర్ మెస్ వేసుకుంటే సరిపోతుంది, డబల్ లేయర్ కూడా ఏ అవసరం లేదు. సింగిల్ లేయర్తో మనం మంచిగా నీట్గా ఎటువంటి గ్యాప్ లేకుండా చక్కగా దాన్ని ఎటువైపు అయితే ప్లాస్టిక్ ఉంటుందో ఆ ప్లాస్టిక్ మీద మనం స్క్రూసే గట్ట బిగించుకోవాలన్నమాట. చూడండి, అక్కడికి కిందకి స్క్రూకి గ్యాప్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ నేను అక్కడ సెంటర్లో స్క్రూ వేసాను అనమాట. అలాగే మిగిలిన మెస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే అలా ఉంచామనుకోండి అది బాగోదు కదా, అందంగా ఉండదు అనమాట. కట్ చేసుకొని మనం ఉంచుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, అది అలా ఎక్స్ట్రా ఉండిపోయింది అనుకోండి మనకి చేతికి కూడా గుచ్చేస్తుంది అనమాట.